నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఫామ్ లో లేడు. ప్రస్తుతం పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి ఒక సీనియర్ హీరోను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి పూరి లైన్ లో పెట్టిన ఆ సీనియర్ హీరో ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పూరి జగన్నాథ్ మోస్ట్ టాలెంటెడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. పూరి పెన్ పవర్ అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. స్టోరీ పెద్దదైనా చిన్నదైనా చాలా తక్కువ రోజుల్లోనే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే టెక్నిక్ ఒక్క పూరికి సాధ్యం. ఇక సినిమా ఓపెనింగ్ రోజునే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే గట్స్ ఉన్న ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక కొన్నాళ్ళుగా పూరి టైం అస్సలు బాగోలేదు. తాను డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ గా విజయ్ తో చేసిన లైగర్ సినిమా కూడా అటర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పూరి ఆశలు అన్ని డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా మీదనే ఉన్నాయి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్స్ అందరిలో పూరి చాలా స్పెషల్. పూరి సినిమాలంటే హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇక ఫ్యాన్స్ కి తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్స్, విలనిజమ్స్ లో పూరి మార్క్ ఉంటుందనే ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇక పూరితో సినిమా చేసే హీరో క్యారెక్టరైజేషన్ మారిపోతుంది. అలాంటి పూరి ఇప్పుడు వరుస పరాజయాలు ఉండగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా పూరి ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరు కలిసి సూపర్ శివమణి సినిమాలు చేశారు. సూపర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ అందుకోగా శివమణి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కాబోతోంది అనే న్యూస్ ఫిల్మ్ నగర్ లో బాగా వైరల్ అవుతోంది. నాగార్జున ప్రస్తుతం కుబేరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్యనే పూరి అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునని కలిసి ఓ స్టోరీ లైన్ అప్ చేశారని వినిపిస్తోంది. ఇక ఆ లైన్ బాగా నచ్చడంతో ఆ సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక నాగ్ పాత్ర షూటింగ్ కూడా ముగింపు చేరుకుంది. కుబేరా సినిమా తర్వాత నాగ్ ఈ సినిమాకు కమిట్ అవుతారనే న్యూస్ బయటకు వచ్చింది. ఫైనల్ గా వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.